హాయ్ వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈ సీజన్లో జలుబు దగ్గు కామన్గా వస్తుంటాయి కదా. దగ్గు వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. దీనికోసం మెడిసిన్స్ని యూస్ చేసే బదులుగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్నే యూస్ చేసుకొని కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని తాగామంటే ఎన్ని రోజులుగా పేరుకున్న కఫమైనా తగ్గిపోతుంది. ఈరోజు 3 రకాల కాషాయాలను అయితే చూపిస్తున్నాను. మొదటిగా సొంటి కాషాయం ప్రిపరేషన్ చూద్దాము. ఇందుకోసము 20 గ్రాముల సొంటి, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం చెక్క వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ను ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పాత్ర నుంచి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనికి మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి సొంటి పౌడర్ని 1 స్పూన్ వేసుకొని 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. 1/2 లీటర్ వాటర్కి 1 స్పూన్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఉడికిన కషాయాన్ని ఒక గ్లాస్లోనికి వడగట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు 1 స్పూను తేనెను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే తాగేసినా కూడా బాగుంటుంది. జలుబు జ్వరము వచ్చినప్పుడే కాదండి, రాకముందు కూడా రోజు తీసుకున్నాము అంటే జలుబు అనేది దగ్గరికి రాదు. ఇప్పుడు రెండో కషాయంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దాము. ఒక పాత్రలోనికి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఇందులోనికి 10 మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 1/2 స్పూను పసుపును వేసుకొని 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, దగ్గు ఆగకుండా వస్తున్నప్పుడు ఈ పాలు 1 కప్పు తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే డైలీ 2 టైమ్స్ తాగొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మూడవది తులసి కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూద్దాం. ఇందుకోసము 10 వరకు తులసి దళాలను, 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్ర నుంచి అందులో 1/4 లీటర్ వరకు వాటర్ని వేసి అందులోనికి మనం పేస్ట్ చేసుకున్న తులసి అల్లం మిశ్రమాన్ని వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోనికి 1 స్పూన్ తురిమిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోండి. 10 నిమిషాలు మరిగిన తర్వాత గ్లాస్లోనికి వడగట్టుకోవాలి. తులసి ఆకులు ఆస్తమా, ఆయాసంతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. మీరు కూడా ఈ కషాయాల్ని ప్రిపేర్ చేసి యూస్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు ఉపశమనం కలిగిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.